సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు బొట్ల శంకర్ నాయక్ అండి. నేను ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ ఎర్రగొండపాలెంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. కాగా ఈ నెల డిసెంబర్ 3వ తారీఖు మా సిఐ గారి ఫోన్ కాల్ ఆదేశాల మేరకు అమాన్గుడిపాడు అనే గ్రామానికి వెళ్ళి సోషల్ కంప్లైంట్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి వెళ్ళి డెకా ఆపరేషన్ నిర్వహించి చెక్కితే తీసుకొని రమ్మని చెప్పారు సార్. నేను ఆదేశాల మేరకు నేను మా డ్రైవర్ని తీసుకొని స్కూటీ వెళ్ళి అమాన్గుడిపాడులో డెకా ఆపరేషన్ నిర్వహించగా ఒకరు 2 బాటిల్ అమ్ముతూ నాకే డెకా ఆపరేషన్ చేయగా నాకు 2 బాటిల్ అమ్మారు. ఈ విషయాన్ని మా సిఐ గారు తెలియపరచగా సరే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళని తీసుకొనిరా అని చెప్పారు సార్. సరే అని చెప్పేసి నేను ఆయన్ని తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వెళ్తూ ఉండగా కొంతసేపటి తర్వాత ఫోన్ వచ్చింది సార్ సిఐ గారి దగ్గర నుంచి. ఫోన్ రాగానే అతను వదిలేసి అతని ఆధార్ కార్డుని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేసే స్టేషన్కి అన్నారు సార్. సరే అని చెప్పేసి నా సార్ ఆదేశాల మేరకు నేను అతను అక్కడే వదిలేసి నేను స్టేషన్కి వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళేసానికి సార్ అక్కడ లేరు. సరే అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్దామని రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతుండగా మా స్టేషన్ లో మా కొలీగ్ సార్ అతని చేతి ఫోన్ చేయించి సిఐ గారు ముద్దాయిని తీసుకురాలేదు, తొందరగా తీసుకొని రమ్మను అని అన్నాడు సార్. అతను ఫోన్ చేసి అన్న ఈ విధంగా సారు అడుగుతున్నారు ముద్దాయిని తీసుకొని రమ్మని. అంటే ముద్దాయిని ఏం తీసుకొచ్చేయండి, సిఐ గారే కదా నాకు ఫోన్ చేసి వదిలేసి వచ్చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు వస్తామన్నారు, నువ్వు వచ్చేసేయలే అన్నారు అని చెప్పాను. అబ్బాయి అలా చెప్పగానే సర్లే అని చెప్పేసి ఉన్నాయి సార్. మేము రాగానే యుఎస్ గారు మీకు పాస్పోర్ట్ ఇచ్చి మార్కాపురం పంపించమన్నారు అది ఏం చెప్పారు సార్. దేనికి సార్ అడిగితే ఇవన్నీ నీకు చెప్పాలా, అవసరం లేదు, చెప్పింది చెయ్యి లేదు నేను రిపోర్ట్ రాస్తాను అన్నాను సార్. సరే సార్ మేము వెళ్ళి 4 రోజులు వెళ్ళి తర్వాత వచ్చేద్దువులు అన్నారు సార్. సరే అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకొని మార్కాపురం ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్కి వచ్చాను సార్. యుఎస్ గారి దగ్గర రిపోర్ట్ చేసుకున్నాను సార్. ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాను సార్. కాగా ఈ నెల 25వ తారీఖు యాక్షన్ ప్లాన్ ఉంటుంది సార్ పండుగ సందర్భంగా రైడ్స్ ఐడి రైడ్స్. అట్లా భాగంగా ఎర్రగొండపాలెం సిఐ గారు మనం 4 రోజులు ఇక్కడ ఉండనివ్వండి యుఎస్ గారికి చెప్పగా మనం 4 రోజులు అక్కడే డ్యూటీ చేయించుకున్నారు సార్. ఎర్రగొండపాలెం సిఐ గారు డ్యూటీ చేయించుకొని తర్వాత 25వ తారీఖు పండుగ రోజు ఇంటికి ఉండగా ఈ డిటిఎఫ్ ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు మా సిఐ గారు ఇద్దరు రూమ్ లో ఉండి మధ్యాహ్నం తాగుతూ నాకు ఫోన్ చేశారు సార్. నాకు ఎక్కడ చేసింటే నేను అక్కడికి వెళ్ళాను సార్. ముందు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా ఈస్ట్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేయగానే ఎక్కడున్నావమ్మా అనగానే నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్ అనగా రేపు ఉదయం 7ంటికి నువ్వు మార్కాపురంలో ఉండు, యాక్షన్ ప్లాన్ లో భాగంగా 26వ తారీఖు గిద్దలూరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పేసాను సార్. ఆ తర్వాత సార్ ఒక రోజు నాకు మధ్యలో సెలవు కావాలంటే సార్ ఆ విషయం మాట్లాడి నేను ఇక్కడే ఉన్నాను మీ సిఐ గారి రూమ్ దగ్గర రా అని చెప్పారు సార్. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ఎస్ఐ గారు సిఐ గారు మధ్యాహ్నం తాగుతూ ఉన్నారు సార్. నేను వెళ్ళంగానే సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఫోన్ లో మాట్లాడుతున్నారు సార్. ఫోన్ లో ఏమని చెప్తున్నారంటే వాడిని శంకర్ గారిని నేను నాయక్ని రేపు ఉదయం 7ంటికి అక్కడ మన మార్కాపురం అక్కడ ఉండమని చెప్పాను అన్న, మీరు కూడా అదే చెప్పండి నేను చెప్పినట్టుగానే వాడిని అక్కడ వదలకూడదు, వాడిని ప్రతిరోజు 7ంటికి రమ్మని ప్రతిరోజు చెప్పండి అని చెప్పారు సార్. చెబుతూ ఉన్నారు సార్. అదేమన్నా సార్ నేనేం చేశాను సార్, అంత అన్యాయంగా నా మీద ఇంత కక్ష పెట్టారు, నేనేం చేశాను సార్ అని చెప్పి అడగ్గా నువ్వెవరో నా కొడక అని చెప్పేసి దుర్భాషలు ఆడి నన్ను అక్కడ అవమానపరిచారు సార్. ఇంకా కులాన్ని ఎత్తి తిట్టారు సార్. తిట్టంగానే సరే ఆ విషయాన్ని తెలియపరచుదామని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు.